సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ? హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ ఫేమ్ నేను రాలేదు ఆల్వేస్ చెప్పాను, నేను ఒక యాక్టర్ని. నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు. నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయ్యింది. వెన్ ది టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి. అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు. సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగల్డ్ అలాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్. ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి? అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్, బికాస్ దే వెరీ నాలెడ్జబుల్. సో ఫాలో చేశాను. అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడా లేదు. సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ చాలా ఈరీ క్రీపీ క్యారెక్టర్. అండ్ ఇట్ వాస్ ట్రూలీ a pleasure working on this film and playing this character. Sir, same for that. తను బాగున్నాను, మీరు నిజంగానే చాలా చాయ్ బాగున్నారు. బనానా ఆతా మీకు, నాకొచ్చు నీకొచ్చా? కాదు, సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి. కోఇన్సిడెన్స్గా అయింది. నేను నా వార్డ్రోబ్కి వెళ్ళి ఇది బాగుంది, ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి, అండ్ దాట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా అలాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడను. ఇప్పుడు ఇదేనా చూస్తారా? భయం ఇది తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, చాలాసేపు